అందరికీ నమస్తే. నేను మాధురి. ఇవాళ ఫామ్‌కొచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయ్యింది. ఇంకా నేను అక్కడ ఫామ్ హౌస్ ఉండే తోటలో దిగకుండా ఒకేసారి ఇక్కడ మేము కూరగాయలు వేసుకుంటాం గదా! అక్కడే దిగాము ఒకేసారి. ఇక్కడ ఇవంతా మీకు కనిపిస్తున్నది ఉలువలు వేసుకున్నాం గదా! ఉలువ తోట మొత్తం బాగా వస్తుంది. తీగ గూడా వస్తుంది. కానీ కాయ మాత్రం ఏం రావట్లేదు. పూత రావట్లేదు. అసలొస్తదా? రాదా? అన్నది ఇంకా తెలీదు. చూడాలి. ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ రాకపోతే ఇవన్నీ గూడా ఆవులకు గడ్డిలాగా గూడా ఉపయోగపడతది గదా! ఉలువల ఆకులైన బలమే ఇవి. ఇవేమో బూడిద గుమ్మడికాయలు. ఇది బాగా తీగ గూడా వస్తుంది. పువ్వులొస్తున్నాయి. ఇంకా కాయలైతే పట్టలేదు. ఇక్కడ ఇంకా మిర్చి, టమాటో ఇవన్నీ గూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇవాళ. ఇవి మొక్కజొన్నలు. ఇవి నేను ఎగ్జిబిషన్‌లో తెచ్చుకున్నాను. ఇవి దేశవాళీ మొక్కజొన్న విత్తనాలు. తను ఇచ్చినప్పుడైతేనేమో ఒక మొక్కజొన్న కంకికి మొత్తం ఎండిపోయిన కంకి ఉంటది గదా! దాని నుంచే సీడ్స్ అప్పటికప్పుడు ఒలిచేసి ఇచ్చేసిందనమాట. అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇవి బ్లాక్ అండ్ రెడ్ కార్న్ అని ఇచ్చింది. ఒకే కార్న్‌కే బ్లాక్ ఉంది, రెడ్ ఉంది. అవి 2 కలిపి ఇచ్చేసింది. వేసాము. రావడం అయితే బాగొస్తున్నాయి. కానీ గింజ పడితే గానీ తెలీదు. అవి బ్లాక్ కార్నా, రెడ్ కార్నా లేకపోతే నార్మల్ యెల్లో కార్నా అన్నది. సాయంకాలం అయిపోయిందని చెప్పి శ్రీనివాస్ పాలు పిండడానికెళ్ళాడు. అక్కడ నీళ్ళొస్తున్నాయి. ఇంకా నాకేమో కట్టలు కట్టడానికి రావట్లేదు. మొత్తం అన్నీ కిందికే ఎళ్ళిపోతున్నాయి. ఇక్కడ బెండకాయ, చెర్రీ టమాటోస్ ఉన్నాయి. వాటికి నీళ్ళు కడదామంటే నేను ఎంత ట్రై చేసినా అస్సలు ఆగట్లేదు. అక్కడ రాయి పెట్టించిన తర్వాత మళ్ళీ ఇసుక బాగా ఇసుక తీసి మరీ కట్ట వేస్తున్నాను గానీ అసలది తెగిపోతుంది. మళ్ళీ అన్ని నీళ్ళు కిందికే ఎళ్తున్నాయి. నేను ట్రై చేసి చేసి అసలు లాస్ట్ వరకు కూడా నాకు రాలేదు. ఇంకా నాకు విసుగొచ్చి అట్‌లీస్ట్ ఇంకా ఈ రాయైనా తీస్తే మొత్తం కిందికెళ్ళిపోతాయని చెప్పి తీసేసిన. ఈ పని మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఆ రోజు నేను చాలా ట్రై చేసినా అసలు కట్టలు కట్టడం అనేది మాత్రం రాలేదు. బట్ నెక్స్ట్ టైం తప్పకుండా నేర్చుకుంటా ఈ పనిని. ఇదిగోండి మేము పచ్చిమిర్చి, టమాటోస్, కొన్ని బెండకాయలు, తర్వాత గోరుచిక్కుళ్ళు గూడా అన్నీ కట్ చేసుకున్నాము. అక్కడ మా అమ్మ, పెద్దమ్మ, అక్క అందరూ కట్ చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఊరెళ్ళిపోతున్నారు. సో, హైదరాబాద్ నుంచి ఆన్ ద వేలో మధ్యలో ఇక్కడ ఆగారనమాట. మేము కూడా వస్తున్నామని చెప్పి వాళ్ళు వచ్చారు. మేము వచ్చేసరికి కొన్ని మామిడి పళ్ళు చెట్టు మీద నుంచి కింద పడిపోయినాయి. ఇంకా అన్నీ రాలేదు కానీ ఈ కొన్ని కొన్ని ఎక్కడైతే చెట్ల కింద పడిపోయినాయో అవి తీసుకొచ్చాననమాట. చాలా సంతోషం అనిపించింది. కట్ చేశాక చూపిస్తాను. ఇవి మేము హార్వెస్ట్ చేసినవేమో పచ్చిగా ఉన్న టమాటాలు. అంతకన్నా ముందే శ్రీనివాస్ కొన్ని తెంపాడనమాట. పొద్దున్న తెంపాడు. ఇప్పుడు మేము తెంపినవి గోరుచిక్కుళ్ళు ఎన్ని వచ్చాయో చూడండి. గోరుచిక్కులు ఆల్మోస్ట్ 3 కేజెస్ వచ్చుంటాయి. పచ్చిమిర్చి, టమాటోస్
ఇంకా చూపిస్తాను. ఇవే కాదు, శ్రీనివాస్ మేము వచ్చే రోజు కంటే ముందు కూడా చేశాడు, హార్వెస్ట్ చేశాడు. ఎన్ని వచ్చాయో చూడండి. నిజంగా ఈసారి చాలా హ్యాపీ అనిపించింది. ఏది పెట్టినా బాగా వచ్చినాయి. గోరుచిక్కుడైనా, టమాటో అయినా, మిర్చి అయినా ఏదైనా బాగా వచ్చాయి. కాకపోతే బెండకాయ మాత్రం కొద్దిగా అవి కూడా బాగానే వచ్చినాయి. కాకపోతే బెండకాయలని రోజు కట్ చేస్తుండాలి. మేము ఇక్కడ ఉండము, ఫ్రిడ్జ్ ఉండదు కాబట్టి అవి అట్లాగే చెట్ల మీద వదిలేయడంతో ముదిరిపోయి అట్లా పాడైపోయినాయి. కానీ అవి కూడా బాగానే వచ్చినాయి. బెండకాయలు కూడా, ఆనియన్స్ బాగా వచ్చినాయి, అన్నీ బాగున్నాయి ఈసారి మాత్రం. ఇవి నేను మామిడి పళ్ళు కట్ చేసి చూపిస్తాను. ఇది ఒకటేమో బాదామి వెరైటీ, ఇది బాదామి నేను ఇప్పుడు కడుగుతున్నది. ఇంకా రెండేమో రసాలన్నమాట. అది యాక్చువల్లీ ఒక్క పండు కూడా తినొచ్చు, కానీ ఇంకా బాగా పండవలేదు కదా, కొద్దిగా గట్టిగా ఉన్నాయని చెప్పి ఫస్ట్ ఈ రెండు అయితే కట్ చేస్తున్నా. కట్ చేసి కూడా తినొచ్చు. ఇది ఏ వెరైటీలో మాత్రం మాకు తెలీదు. మాకు చాలా మటుకు కొన్ని వెరైటీస్ తెలీదు. కొన్ని దసేరి ఇలాంటివి మాత్రం తెలుసు. కానీ ఇది నేను ఆ మొక్కలు లీజ్కి తీసుకున్న వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు అన్నారు ఇది నాటు వెరైటీ రసాలు అంటారు, కానీ మరి ఏం పేరో తెలీదు. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి ఇవి. ఈ చిన్న పాప పేరు అన్వి. అసలు మ్యాంగో టేస్ట్‌కి పెట్టినగానే క్లాప్స్ కొడుతుంది చూడండి. తనకి 1 ఇయర్ 4 మంత్స్. మ్యాంగో టేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం తను. అసలు ఎంతో నచ్చింది తనకు. అసలు మాకు కూడా ఎంతో బాగా నచ్చాయి. అసలు చాలా స్వీట్‌గా ఉన్నాయి పండ్లు మాత్రం. మేము ఇంకా కొంతమంది అడుగుతున్నారు మ్యాంగోస్ వచ్చాయా అని. నేను తప్పకుండా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. నాకు సాధ్యమైనంత వరకు నేను ఇవ్వగలుగుతాను మ్యాంగోస్ అందరికీ. మాకు ఎందుకంటే రిలేటివ్స్ చాలామంది ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను అందరికీ సాధ్యమైనంత వరకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.